హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే హోమ్ మినిస్టర్ గారు, ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారు ఎవరైతే వంగలపూడి అనిత గారు ఉన్నారో ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మాట్లాడారండి. ఏం మాట్లాడారు ఏంటని చెప్పే ముందు ఖచ్చితంగా నేను ఒక హెచ్చరిక అయితే జారీ చేస్తున్నా. వార్నింగ్ అనుకోవచ్చు, హెచ్చరిక అనుకోవచ్చు. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా వైసీపీ అభిమానులు ఉంటే కనుక దయచేసి ఈ వీడియో చూడకండి. నిజం, సీరియస్గా వైసీపీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూడకండి. ఎందుకంటే మీ మనోభావాలు దెబ్బతినవచ్చు, మీకు బాధ కలగవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరైతే కనుక చూడకండి. వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడారో ఆవిడ మాట్లాడిన మాటలు నా నోట్లోంచి నేను చెప్తాను మీకు. కాబట్టి దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయండి. ఎండ్ వరకు అయితే అస్సలు చూడొద్దు, మరి ముందు చెప్తున్నా. అయితే అలా కాకుండా ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే చాలామందికి షేర్ అవ్వాల్సిన విషయం. కాబట్టి నిజంగా వంగలపూడి అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏకి పారేశారు అని అంటాను, ఏమాత్రం డౌట్ లేదు. కాబట్టి ఖచ్చితంగా 100% లైక్ చేయండి, ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవ్వాలి. అలాగే కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యం ఇంకోటి ఏంటంటే ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని దేశ బహిష్కరణ చేయాలి. ఎందుకంటే మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు. ఈ దేశం ఏంటి, అసలు ఏం జరుగుతుంది దేశంలో, ఎలాగ ఈ దేశం అని కొన్ని మాటలైతే మాట్లాడడం జరిగింది. అందు గురించి దేశ బహిష్కరణ చేయాలి. నిజంగా అలాంటి సెక్షన్ ఉంటే కనుక దేశ బహిష్కరణ కేసు కింద లోపలేసేదనమాట జగన్మోహన్ రెడ్డి గారిని. నా మాటల ద్వారా అనిత గారు, ఎవరైతే వంగలపూడి అనిత గారు ఉన్నారో ఆవిడ మాట్లాడిన మాటలు నేను చెప్తున్నా. ఎవరిని మేము జగన్మోహన్ రెడ్డి గారు నోటీసులు ఇచ్చారు, అందు గురించే నేను తిరుమల రాలేదు అని అన్నారు. నోటీసులు ఇచ్చారన్న మాట అబద్ధం. తర్వాత ఎవరింటికాడైనా సరే నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరినైనా మేము అరెస్ట్ చేశామా, తిరుమల వస్తానన్న వాళ్ళని అరెస్ట్ చేయాల. అలాగే ఎవరినైనా హౌస్ అరెస్ట్ చేశామా, ఎవరిని హౌస్ అరెస్ట్ చేసా. తర్వాత ఎవరింటికాడైనా సరే పోలీస్ పహారా కాపలాగా మేము ఎవరినైనా పెట్టామా, పెట్టలా. మేము నోటీసులు కూడా కాదవి, వాళ్ళకి చెప్పాం అక్కడ విషయాన్ని వివరించి, ఏంటి ఇలా జరుగుతుంది అక్కడ కాబట్టి ఇలా చెయ్యండి అని మేము చెప్పడం జరిగింది అంతే. అంతేగాని మేము ఎవరిని హౌస్ అరెస్ట్ చేయలేదే, మీరు ఎవరిని అరెస్ట్ చేయలేదే. కాబట్టి ఎందుకంత కంగారు పడ్డారో ఏంటి, ఆయనకి రావడం ఇష్టం లేక, అతగాడికి రావడం ఇష్టం లేక, కాబట్టి ఏదో చెప్పాడు ఇక అంతే. కాబట్టి అంతేకాదు, అతను ఎలాంటి టైప్ అంటే, అతగాడు ఎలాంటి టైప్ అనుకున్నారు, గుడిలో దేవుడిని కూడా ఇంటి దగ్గరికే రమ్మంటాడు, తన దగ్గరికే రమ్మంటాడు. అలాంటోడు మనోడు. కాబట్టి అలాంటోడికి అక్కడ ఇప్పుడు దాకా చూపించింది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో అయితే టెంట్లు వేయటం, సెట్టింగ్లు వేయటం, దేవుడి గుడి లాంటి సెట్టింగ్లు వేసి ఆ సెట్టింగుల్లో దేవుడిని దండం పెట్టుకున్నట్టు ఇలా కలరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మనోడు పైగా ఒక విలేకరు అడిగారు వంగలపూడి అనిత గారిని, ఏంటి ప్రెస్ మీట్లు గట్టిగా పెడుతున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారని. దానికి ఇంతకుముందు 5 ఏళ్ళు ఏం పెట్టలేదు కదా మనోడు, బటన్ నొక్కుడు కార్యక్రమే కదా, అంతకుమించి పెట్టింది ఏముంది. కాబట్టి ఇప్పుడైతే కనుక పెట్టాల్సి వస్తుంది. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మనోడు దొరికిపోవడం మామూలే, ఎందుకంటే దాంట్లో 4 సెల్ఫ్ గోల్లు వేసుకుంటాడు. కాబట్టి దీనికి మళ్ళీ పులివెందుల పులి, ఏంటి పులివెందుల పులి, ఇదొక ఎలివేషన్స్. ఇక ఎలాంటి ఎలివేషన్స్ మామూలుగా ఉండవు. కాబట్టి అందుకే అనుకుంటా మొత్తం నేను అనుకున్నా, మనోడు ఏంటబ్బా ఫేస్లో గ్లో తగ్గింది ఏంటి అని అనుకున్నా. ఇదా కారణం. మొత్తానికి ఎలాగైతే అంటే ముఖం నీరసంగా పెట్టడం, ఏదో సింపతి గెయిన్ చేయాలనుకుంటాం. జగన్మోహన్ రెడ్డి ఆ యాసాలు ఇంకా చల్లవు, అటువంటి యాసాలు నీ దగ్గర ఇంకా నువ్వు ఎన్ని యాసాలు వేసినా సరే జనాలు వినరు ఇంకా అని అయితే మాట్లాడడం జరిగింది. అంతేకాదు, జగన్ మా భారతక్క ఊరుకుంటుందా అని మాట అయితే మాట్లాడటం జరిగింది. ఏంటనేది ఎండలో చెప్తా. ఇప్పుడు ఏంటంటే డిక్లరేషన్ ఇస్తే చాలు కదా, ఎవరు రావద్దన్నారు అసలు, ఎవడాపాడు ఎవడాపలా, కానీ రావచ్చు, డిక్లరేషన్ ఇవ్వాలి కదా. డిక్లరేషన్ ఇస్తాక భయం ఏంటి, మీకు మర్మం చెప్తాను ఇక్కడ. డిక్లరేషన్ ఇస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తే కనుక, సంతకం పెడితే కనుక తల్లికి చెల్లికి పట్టిన గదే పడుతుంది, తల్లికి చెల్లికి పట్టిన గదే పడుతుంది. అందుగురించే డిక్లరేషన్ ఇవ్వలేదు అతగాడు ఏంటి. అంతేకాదు, మనలో ఎవరైనా సరే గుడికి వెళ్ళామనుకోండి, అక్షంతలు వేసారనుకోండి నెత్తి మీద, మనం ఏం చేస్తాం, అక్షంతల్ని ఖచ్చితంగా అక్షంతలు ఎలా జాగ్రత్తగా ఉండేటట్టు ఎలా సర్దుకుంటాం మనం, అంతే కదా, పడిపోకుండా ఉండడం కోసం. జగన్మోహన్ రెడ్డి అలా కాదు, అక్షంతలు వేసిన తర్వాత ఇలా తలని కనీసం 4-5 సార్లు దూవు ఉంటాడు. చాలామంది టీవీల్లో వీడియోలు నెట్లో చూపించారు. అలాంటోడు లడ్డు నాణ్యత గురించి, లడ్డు టేస్ట్ గురించి మాట్లాడతాడు ఇలాంటోడు. కాబట్టి ఏం మాట్లాడతాడండి అసలు మతిలేని మాటలు. తర్వాత పోని ఎలా జరిగిందంటే మనోడికి బుర్రలో ఉండాల్సిన గుజ్జు కాస్త మెదడు కాస్త మోకాళ్ళలోకి జారిపోయినట్టు ఉంది. అర్థమైంది మీకు, అదండి విషయం. కాబట్టి దాని గురించి లడ్డు ఎందుకు అపవిత్రమైంది, కల్తీ నెయ్యి ఎందుకు అపవిత్రమైంది, దాని గురించి మాట్లాడరా అంటే ఏంటి, మాట్లాడరా బాబు అంటే దేని గురించో మాట్లాడతాడేంటి,
ఏంటో ఏమైంది మనోడికి. కాబట్టి జగన్ బుద్ధి ఏంటో అక్కడ అర్థమైపోయింది. కాబట్టి ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జగన్ గారు కానీ వాళ్ళ కో బ్యాచ్ కానీ జగన్ గారు కానీ వాళ్ళ కోల్డ్ బ్యాచ్ కానీ లేదా పేటీఎం బ్యాచ్ కానీ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లడ్డు గురించి మాట్లాడకూడదని హైకోర్టులో కేసు వేశారని మళ్ళీ ఏమని గాగ్ ఆర్డర్ కోసం పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. గాగ్ ఆర్డర్ కోసం దీన్ని ఎక్కడ కూడా బయట మాట్లాడకూడదని ఇలాంటివన్నీ చేసి కావాలని తప్పుని కప్పుపుచ్చుకోవడం కోసం తప్పు అయిపోయింది క్షమించండి అని చెప్పి క్షమాపణ కోరట్లేదు అది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడావు నువ్వు ఇదేంటిది దళితుల గురించి దళితులను ఎవరిని ఆలయాల్లోకి వెళ్ళట్లేమట్లేదు అని అంటున్నావా? ఆలయాల్లోకి వెళ్ళకపోవడం ఏంటి? నువ్వు నన్ను నల్లిచ్చావా అని అయితే అనిత గారు అడగడం జరిగింది. ఇవన్నీ ఆవిడ మాటలో నేను అడుగుతున్నానండి. కాబట్టి దళితులను రెచ్చగొడుతున్నాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, దళితులను రెచ్చగొడుతున్నాడు. కాబట్టి నువ్విచ్చిన బోర్డు మెంబర్లో ఎవడైనా ఒక్కడు దళితుడు ఉన్నాడా? ఒక్కడంటే ఒక్కడు కూడా దళితులు లేడుగా. కాబట్టి నువ్వేంటి దళితుల గురించి మాట్లాడేది? నేను అలా దళితురాలుగా నేను వెళ్ళాలనుకుంటే ఎంతమంది ఆప్ చేశారు? నువ్వు, నీ కో బ్యాచ్, నీ పేటీఎం బ్యాచ్. కాబట్టి నువ్వు మాట్లాడతావు దళితుల గురించి. ఎస్ నేను హిందువుని నువ్వు చెప్పాలగా, నువ్వు చెప్పగలవాలగా, నువ్వేమన్నా చెప్పగలవా హిందువునని? మళ్ళీ మానవత్వం గురించి మాట్లాడతావు. మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి నీ వెనకాల ఒక ఇమేజ్ వేసుకో. ఆ ఇమేజ్ ఏంటంటే నీ బాబాయిని నువ్వు గొడ్డలతో నరుగుతున్నప్పుడు ఉండే ఇమేజ్ చూసావా? ఆ ఇమేజ్ వేసుకుని అలాంటి ఇమేజ్ వేసుకుని చూసుకుని అప్పుడు మాట్లాడు మానవత్వం గురించి. తల్లిని చెల్లిని ఒకసారి ఆలోచించుకుని మాట్లాడు ఇమేజ్ ఏంటనేది. కాబట్టి నేను హిందువుననే ధైర్యంగా చెప్పుకోలేను. నువ్వు ఏంటి డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే పారిపోయి వెళ్ళిపోయి ఇంట్లో దాక్కున్నావు నువ్వు. డిక్లరేషన్ గురించి సంతకం పెట్టమంటే సంతకం పెట్టకుండా భయపడి పారిపోయి ఇంట్లో దాక్కున్నావు నువ్వు మాట్లాడతావు హిందువుల గురించి. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు ఆల్రెడీ మోటాముళ్ళు సర్దేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నావు. నువ్వు ఏదో కొద్ది గొప్ప సంపాదించావు, ఆ సంపాదించింది బయట దేశాల్లో పెట్టేశావు. ఇంకా నువ్వు వెళ్ళిపోతానికి సిద్ధమయ్యావు. ఇక్కడ ఉంటే నేను తంతారని భయం జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ ఉంటే నేను తలుతారని భయం. అందుకు నువ్వు బయటికి వెళ్ళిపోతా ఫిక్స్ అయిపోయావు. బయటికి వెళ్ళిపోతా ఫిక్స్ అయినోడికి ఈ దేశంతో నీకు పనే ఉంది. ఇంకా ఏదైనా మాట్లాడుతావు దేశం గురించి. మేము దేశభక్తులు, దేశం గురించి ఎలా ఉండాలో మాకు తెలుసు. కాబట్టి మేము దేశాన్ని గౌరవిస్తాం. కాబట్టి అలా దేశం గురించి మాట్లాడి నిన్ను ఖచ్చితంగా అసలు దేశ బహిష్కరణ అనేది ఇంకా అమల్లో ఉండి కనుక ఏ దేశ బహిష్కరణ కేసు కింద నేను లోపలేసేది అసలు, నిన్ను దేశ బహిష్కరణ చేయదు అసలు అని అయితే కనుక ఇలాగా ఒకటి కాదు రెండు కాదు చాలా మాటలైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయితే కనుక మాట్లాడడం జరిగింది. వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే కనుక అది వాస్తవమో అవాస్తవమో అన్నీ పక్కన పెడితే కనుక మాజీ ముఖ్యమంత్రి గారి గురించి ఎలా మాట్లాడిన విధానం బట్టి చాలామంది అయితే కనుక అసలు ఏంటి ఆ పదజాలం ఏంటి, కాబట్టి అది ఎంతవరకు కరెక్టు అనేది రకరకాలుగా మాట్లాడుకున్నారండి. వంగలపూడి అనిత గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏకవచనంతో పులివెందుల ఎమ్మెల్యేనో ఎలా మాట్లాడింది. ఈసారి మాట్లాడే మాటల్లో ఆవిడ మాటల్లో ఇక్కడ ఇది చూడరా బాబు అంటే రా అనే పదప్రయోగం కూడా చేయడం జరిగింది ఒక ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రి గారిని. కాబట్టి ఎలా జరిగింది మొత్తానికి ఎలాగైతేనండి టీడీపీలో మాత్రం మంచి జోష్ అయితే ఉందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏకి పారేశారు హోమ్ మినిస్టర్ గారు అని అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటనేది తర్వాత రాబోయే ఈ వీడియోల్లో చూడాలి. మనం చూద్దాం ఏం జరుగుతుంది రాష్ట్రంలో మొత్తం మీద. మొత్తానికి ఎలాగైతేనండి మాట్లాడలేదు ఏంట్రా అని అనుకున్న వంగలపూడి అనిత గారు మొత్తానికి మాట్లాడారు హోమ్ మినిస్టర్ గారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మొత్తానికి ఎలా అయితే భారతి గారిని కూడా వంగలపూడి అనిత గారు ఆవిడ ఏదైతే ప్రెస్ మీట్లో ఉందో దాంట్లో తీసుకురావడం జరిగింది. మరి దాని మీద ఎలా స్పందిస్తారు ఏంటనేది చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తున్నా మీరు అందరూ మర్చిపోద్దు ఖచ్చితంగా ఫస్ట్ లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ అవుతుంది, అంతేకాదు ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏంటంటే మనం మాట్లాడిన వీడియో మీద ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. మర్చిపోద్దు పక్కాగా కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు. థ్యాంక్ యూ మచ్.